ఇండియాలో మొదటిసారిగా ట్రైబల్ జీనోమ్ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. ఇది ఏ స్టేట్ తీసుకొచ్చింది? గుజరాత్ స్టేట్ ఈ ట్రైబల్ జీనోమ్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. ఎందుకని చెప్పి అంటే ఈ ట్రైబల్ యొక్క జీనోమ్ని సీక్వెస్టర్ చేసినప్పుడు వాళ్ళని ఇన్హెరిటబుల్ డిసీజెస్ ఉంటాయి కదా, ఆ డిసీజెస్ ఒక రిస్క్ నుంచి కాపాడొచ్చు అని చెప్పేసి. ఫస్ట్ ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే ఇన్హెరిటబుల్ డిసీజెస్ అంటే ఏంటి. సో బేసిక్గా ఎప్పుడైనా డిసీజెస్ జీన్స్ మ్యూటేషన్స్ వల్ల కానివ్వండి, జెనెటికల్గా కానీ అంటే పేరెంట్ నుంచి చిల్డ్రన్కి వస్తాయి కదా, వాటిని ఇన్హెరిటబుల్ డిసీజెస్ అని చెప్తామన్నమాట మనం. సో ఇలాంటి డిసీజెస్ని తగ్గించాలి అంటే దానికోసం అని చెప్పేసి జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడం చాలా అవసరం. సో ఇప్పుడు ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ గురించి చూద్దాం. సో ఈ ప్రాజెక్ట్లో దాదాపు 2000 ఇండివిజువల్స్ నుంచి ఈ సీక్వెన్సింగ్ అనేది చేస్తారనమాట. ఇది అక్రాస్ 17 డిస్ట్రిక్ట్స్ అంటే గుజరాత్ స్టేట్లో ఉన్నటువంటి 17 డిస్ట్రిక్ట్స్లోనూ చేయబోతున్నారు. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు. సో దీనివల్ల వచ్చేటటువంటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు ఇన్హెరిటెడ్ డిసీజెస్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ సికిల్ సెల్ ఎనీమియా కానివ్వండి, థాలసీమియా కానివ్వండి, ఇవన్నీ ఎక్కువగా మనం ట్రైబల్ పాపులేషన్లో చూస్తాం అనమాట. సో ఇవి కనుక ముందే డిటెక్ట్ చేయగలిగాం అనుకోండి, వాటి యొక్క ట్రీట్మెంట్ చేసుకోవడం అండ్ ఆ పర్సన్ని బతికించుకునే అవకాశం అనేది ఉంటుంది.